ఈ రోజు నుంచి నిజకర్తరి అగ్నికర్తరి ప్రారంభమవుతోంది. అగ్నికర్తరి అంటే ఏంటో, అగ్నికర్తరి ఉన్న సమయంలో ఎటువంటి పనులు చేయకూడదు, ఎటువంటి పనులు చేయవచ్చో, అలాగే ఖగోళంలో నవగ్రహాలలో కుజుడు మేషరాశిలోకి ప్రవేశిస్తున్న తరుణంలో కుజుడి మేష సంక్రమణం సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా సూర్యుడు కృత్తికా నక్షత్రం 1వ పాదంలోకి ప్రవేశించగానే డొల్లు కర్తరి అంటే చిన్న కర్తరి పూర్తయిపోయి నిజకర్తరి పెద్ద కర్తరి అగ్నికర్తరి ప్రారంభమవుతుంది. ఈ అగ్నికర్తరి కృత్తికా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో, రోహిణీ నక్షత్రం 1వ పాదంలో సూర్యుడు సంచరించే సమయంలో ఉంటుంది. రోహిణీ నక్షత్రం 2వ పాదంలోకి సూర్యుడు ప్రవేశించగానే ఈ అగ్నికర్తరి నిజకర్తరి కూడా పూర్తయిపోతుంది. డొల్లు కర్తరి కంటే నిజకర్తరికి ప్రత్యేకమైన ప్రాధాన్యత జ్యోతిష శాస్త్ర గ్రంథాలలో చెప్పడం జరిగింది. ఈ డొల్లు కర్తరి కంటే కూడా నిజకర్తరికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, ఈ అగ్నికర్తరి వాస్తుకర్తరిలో ఎటువంటి పనులు నిర్వహించరాదో వాస్తుసారము అనే ప్రామాణిక గ్రంథంలో కర్తరి అధ్యాయం అనే పేరు కలిగిన అధ్యాయంలో చెప్పడం జరిగింది. వాస్తుసారం అనే గ్రంథం ఏం చెప్తుందంటే కృత్తికాక్షురాషట్ అంటుంది. వాస్తుసారం అంటే కృత్తికా నక్షత్రము 6 నక్షత్రాలతో కలిసి ఉంటుంది. అది అగ్ని నక్షత్రము, అది మంగళకత్తి ఆకారంలో ఉంటుందని జ్యోతిష శాస్త్ర గ్రంథాలు చెప్తున్నాయి. అలాగే ఈ నిజకర్తరి గురించి వాస్తుసారం అనే గ్రంథం ఏం చెప్తుందంటే యావత్ తిష్టతి పూషిణి హుతభుకు స్యాత్ కర్తరీసా భవేత్. వృక్షచ్ఛేద గృహప్రవేశ భవన వ్యాపార శస్త్రక్రియ వాహారోహణ ఛత్రధారణ తటాక ఆరామ సంస్థాపనం యాత్రా బీజ హలక్రియ గృహ మృత్ శిలా దారు కర్మాణి త్యజేత్ అంటూ నిజకర్తరిలో అగ్నికర్తరిలో ఏ పనులు చేయకూడదో వాస్తుసారం అనే ప్రామాణిక గ్రంథంలో ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది. ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే యావత్ తిష్టతి పూషిణి హుతభుకు స్యాత్ కర్తరీ సా భవేత్ అంటే అర్థం ఏంటంటే యావత్ తిష్టతి పూషిణి, సూర్యుడిని పూష్ణ అనే పేరుతో పిలుస్తారు. ఆయన మనందరినీ పెంచి పోషిస్తాడు. హుతభుక్ అంటే అగ్నిదేవుడు అని అర్థం. యావత్ తిష్టతి పూషిణి హుతభుక్ స్యాత్ కర్తరీ సా భవేత్ అంటే పూష్ణ అని పిలువబడేటటువంటి సూర్యుడు హుతభుక్ అగ్ని నక్షత్రమైనటువంటి కృత్తికా నక్షత్రం 1వ పాదంలోకి ప్రవేశించగానే అగ్నికర్తరి ప్రారంభమవుతుంది. ఈ అగ్నికర్తరిలో ఏం చేయకూడదంటే వృక్షచ్ఛేద అంటే చెట్లు నరకకూడదు, ఇంటి నిర్మాణానికి అవసరమైనటువంటి కలప తెచ్చుకోకూడదు, గృహప్రవేశ అంటే గృహప్రవేశాలు చేసుకోకూడదు. చాలామంది కర్తరిలో గృహప్రవేశాలు చేయవచ్చు అంటారు, కానీ వాస్తుసారం అనే ఈ ప్రమాణ గ్రంథం ప్రకారం మాత్రం గృహప్రవేశాలు కూడా చేయకూడదు. భవన వ్యాపార శస్త్రక్రియ అంటే కొత్తగా భవనాలు నిర్మించకూడదు, కొత్తగా వ్యాపారాలు కూడా ఈ అగ్నికర్తరిలో ప్రారంభించకూడదు. శస్త్రక్రియ శస్త్రచికిత్సలు కూడా ఈ నిజకర్తరి అగ్నికర్తరిలో చేయించుకోకూడదు అని ఈ శ్లోకం మనకు తెలియజేస్తోంది. అలాగే వాహారోహణ ఛత్రధారణ తటాక ఆరామ సంస్థాపనం. వాహారోహణ అంటే కొత్తగా వాహనాలు నడపకూడదు. ఇంతకుముందు కొన్న వాహనాలు నడపవచ్చు, కానీ ఈ కర్తరిలో కొత్తగా వాహనాలు కొని మొట్టమొదటిసారిగా వాటిని నడపకూడదు. ఛత్రధారణ అంటే గొడుగును స్వీకరించకూడదు. ఇంతకుముందు గొడుగును వినియోగించుకోవచ్చు, ఈ నిజకర్తరిలో మాత్రం వినియోగించుకోకూడదు. అలాగే ఛత్రధారణ అంటే అధికార పదవులనే అర్థం కూడా ఉంది. అధికార పదవులను కొత్తగా ఈ సమయంలో స్వీకరించరాదు. తటాక ఆరామ సంస్థాపనం అంటే తటాకాలు ఇటువంటివేవి కూడా నిర్మించకూడదు. యాత్రా బీజ హలక్రియ అంటే తీర్థయాత్రలు కూడా ఈ సమయంలో ప్రారంభించకూడదు, ముందే ప్రారంభించుకోవాలి. బీజావాపనం అంటే వ్యవసాయదారులు విత్తనాలు చల్లకూడదు. హలక్రియ నాగలితో దున్నకూడదు. గృహ మృత్ శిలా దారు కర్మాణి త్యజేత్ అంటే ఇంటి నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. గృహ మృత్ శిలా దారు కర్మాణి త్యజేత్ అంటే మట్టితో కానీ రాయితో కానీ, దారువు అంటే కర్ర చెక్కతో కానీ ఎటువంటి నిర్మాణాలు కూడా చెయ్యకూడదు.
ఇలా చేసినట్లయితే జీవితాల్లో కత్తెరబడుతుందని వాస్తుసారం అనే ప్రామాణిక గ్రంథం ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తుంది. కాబట్టి వాస్తుసారం అనే గ్రంథం ప్రకారం ఈ శ్లోకంలో ఏవి చెప్పారో వాటిని ఏవి కూడా నిజకర్తరి అగ్నికర్తరిలో చెయ్యరాదు. మిగతా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు. అలాగే ఈరోజు ఖగోళంలో నవగ్రహాలలో కుజుడు మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కుజుడి మేష సంక్రమణం జరుగుతోంది. అలా ప్రవేశించిన కుజుడు మళ్ళీ జూన్ 20వ తేదీ వృషభ రాశిలోకి మారతాడు. అప్పటి వరకు మేషరాశిలోనే ఉంటాడు. ఈ మేషరాశిలో ఉన్నటువంటి కుజుడు ద్వాదశ రాశులకు విశేషమైన శుభ ఫలితాలు కలిగింపజేయాలంటే కుజుడి మేష సంక్రమణం సందర్భంగా ఈరోజు ద్వాదశ రాశుల వారు నానబెట్టినటువంటి కందులు బెల్లం గోమాతకు ఆహారంగా తినిపించాలి. వీలైతే ఈరోజు సుబ్రహ్మణ్య ఆలయానికి వెళ్ళి కానీ నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి కానీ అర్చన లేదా అభిషేకం చేయించుకోవటం ద్వారా వీళ్ళిద్దరూ కుజుడికి అధిష్టాన దేవతలు కాబట్టి కుజుడి మేష సంక్రమణం వల్ల వచ్చే అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవచ్చు, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవచ్చు. ఓం అం అంగారకాయ నమః అనే మంత్రాన్ని ఈరోజు వీలైనన్ని సార్లు స్మరించుకోండి. రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించడం లేదా శ్రవణం చేయటం ద్వారా కూడా విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు.